వరంగల్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. రాబోయే 2-3 రోజులు మరింత పెరగవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలి అనే ఆరెంజ్ హెచ్చరికలను కూడా జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. గత సంవత్సరం కంటే కూడా ఈసారి 1 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఇక వచ్చే 3 రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు దాదాపు 3 నుంచి 4 సెంటీగ్రేడ్లు పెరిగే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటుగా కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకుంటే ములుగు, భూపాలపల్లి, మహబూబాద్ 3 జిల్లాల లోపల ఇప్పటికే 40 డిగ్రీల దాటి ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు మిట్ట మధ్యాహ్నం భారీ స్థాయి లోపల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో కూడా ప్రజలెవరూ బయటికి రావద్దు. ఆ సమయంలో అత్యవసరం అయితే తప్ప కొన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తూ బయటికి రావాలంటూ కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటుగా నిన్న ములుగు జిల్లాలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది 40 డిగ్రీల లోపే ఉన్నప్పటికీ ఈసారి 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు భూపాలపల్లి జిల్లా లోపల నిన్న యావరేజ్గా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. అయితే మలహార్ మండలం లోపల 40.1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అంటే దాదాపుగా ఈ 3 రోజుల లోపల భూపాలపల్లి లోపల 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ చెబుతుంది. దాంతోపాటు మహబూబాద్ జిల్లా లోపల నిన్న చూసుకుంటే సరాసరిగా జిల్లా వ్యాప్త సరాసరి 37.2 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. అయితే గతేడాది కంటే కూడా 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక గార్ల మండలం లోపల అత్యధికంగా నిన్న 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక వరంగల్ జిల్లా లోపల జిల్లా వ్యాప్తంగా సగటు 36.4 డిగ్రీ సెల్సియస్ కాగా నిన్న పర్వతగిరి మండలం లోపల 41 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. దాంతోపాటు హనుమకొండ జిల్లా వ్యాప్తంగా సరాసరి 36 డిగ్రీలు నమోదు కాగా నిన్న ధర్మసాగర్ లోపల 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాంతోపాటు జనగామ జిల్లాలో జిల్లా సగటు 35 డిగ్రీ సెల్సియస్ 8.8 సెల్సియస్ కాగా జనగామ టౌన్ లోపల 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఈ 6 జిల్లాలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క 3 రోజుల్లో అంటే 30వ తారీఖు వరకు కూడా రోజుకు 1 డిగ్రీ సెల్సియస్ చొప్పున పెరుగుతూ దాదాపు 40 డిగ్రీల పైగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తోంది. దాంతోపాటుగా అటు ములుగు, భూపాలపల్లి, మహబూబాద్ 3 జిల్లాలపై కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు కూడా చేసింది. ఇక దాంతోపాటుగా వృద్ధులు, పిల్లలు కూడా మధ్యాహ్నం 11-12 గంటల లోపే ఏదన్నా బయటికి రావాలి, ఆ లోపే వెళ్ళిపోవాలి. ఆ తర్వాత 12 నుంచి ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతూ 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యం లోపల సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు బయటికి రావద్దంటూ కూడా డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ యొక్క 3 రోజుల పాటు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. సన్ స్ట్రోక్ బారిన పడి ఆ ప్రమాదం సంభవించే అవకాశం ఉండడంతో కూడా బయటికి ఒకవేళ అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే తమ వెంట వాటర్ బాటిల్స్ కానీ, గొడుగులు కానీ, లేకపోతే ముఖానికి డైరెక్ట్ సూర్యరశ్మి నుంచి ఎఫెక్ట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇక డీహైడ్రేషన్ గురైన వ్యక్తులు వెంటనే ఓరల్ డీహైడ్రేషన్ లిక్విడ్స్ కానీ వైద్యులను కానీ సంప్రదించాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచన చేస్తుంది. అయితే గత 2 రోజుల నుంచే ఈ యొక్క ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుందని కూడా ప్రస్తుతం చూస్తే ప్రధాన వీధులు వరంగల్, హన్మకొండ సంబంధించిన ప్రధాన వీధులు కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇక ఈ 3 రోజులు కూడా అత్యంత జాగ్రత్తతో ఉండాలంటూ వాతావరణ శాఖ ఇప్పటికే సూచనలు చేసిన నేపథ్యం లోపల కూడా ప్రజలు కూడా వాటిని ఖచ్చితంగా పాటించాలంటూ కూడా వాతావరణ శాఖ ప్రభుత్వం కూడా సూచిస్తూ ఉంది. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి ఉష్ణోగ్రత సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.